హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటనారట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం. ఎంతో శక్తివంతమైన రోజు. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు, వరలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించుకొని మన ఇంట్లో ఉన్న దరిద్రాలని, కష్టాలని, కన్నీళ్ళని, అనారోగ్య సమస్యలని అన్నింటినీ కూడా తొలగించుకొని మన ఇంట్లో సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆనందాలు, అష్టైశ్వర్యాలని ఆహ్వానించుకోవాలని, సొంతం చేసుకోవాలని. అవునా? ఎంతటి శక్తివంతమైన రోజు. బిర్యానీ ఆకుతో ఒక రెమెడీ అంటే అత్యంత అద్భుతంగా ధనయోగాన్ని కలిగిస్తుంది, మనీని అట్రాక్ట్ చేస్తుంది, మీకు మనీ ఫ్లో అన్నది ఉంటుంది. ఈ పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు మనీ సీక్రెట్ రెమెడీ బిర్యానీ ఆకుతో ఇలా చేశారు అంటే కనుక మీకు రోజుకి కోట్లు రాకపోయినా రోజులో 1000 నుండి 1500 ఖచ్చితంగా వచ్చేలా చేస్తుంది ఈ పవర్ఫుల్ రెమెడీ. బిర్యానీ ఆకు, ఒకే ఒక బిర్యానీ ఆకు ఖచ్చితంగా మిమ్మల్ని డబ్బున్న వాళ్ళగా మారుస్తుంది. అయితే ఎవరైతే బయటకు వెళ్ళేటప్పుడు మేము ఎంతో కొంత డబ్బు తీసుకుని వెళ్తున్నామండి, పర్సులో నింపుకుని వెళ్తున్నామండి, కానీ ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టామో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు, కానీ పర్సు చూస్తే ఖాళీ ఉంది. విపరీతంగా అనవసరపు ఖర్చులు అవుతున్నాయి. వచ్చిన సంపాదన వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. మేము మా పర్సులోకి డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, డబ్బును నిలుపుకోలేకపోతున్నాం, అలాగే సంపాదనను కూడా దాన్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. ఏం చెయ్యాలో తెలియట్లేదు అని ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకే ఒక బిర్యానీ ఆకు సిద్ధం చేసుకోండి, చాలు, ఇంకేమొద్దు. వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి పూజ చేసినప్పుడు ఈ ఒక బిర్యానీ ఆకుని మీరు ఆ పూజలో పెట్టి ఒక చోట పెట్టాలి. అది ఏంటి, ఎలా అని చెబుతాను. కోట్లు లేకపోయినా రోజుకి మీకు 1000 నుంచి 1500 దాకా వస్తుంది. అయితే ఏం చెయ్యాలి? శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క సమస్యకి ఈయన అరచేతిలో సొల్యూషన్స్ ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. ఎందుకు అంటే 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి గొడవలు ఉన్నా అన్ని క్లియర్ చేసి చక్కబెట్టి వాళ్ళను కలిపేస్తున్నారు. ఒక్కసారి కాల్ చేయండి, ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అతి చెత్త హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీ మనసుకి, మీ హార్ట్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో అనిపిస్తుందో వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే మనం ఏం చేయాలి? వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా స్నానం చేసుకుంటారు, ఇల్లు వాకిలి శుద్ధి చేసుకుంటారు, అమ్మవారి ముందు దీపం, ధూపం, నైవేద్యం అన్ని సమర్పించుకుంటారు, మీ కోరికలు చెప్పుకుంటారు, కష్టాలు చెప్పుకుంటారు, ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంత సంభ్రమంలో ఈ ఒక్క చిన్న పని చెయ్యండి, మీకు డబ్బు ఎలా మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుందో, డబ్బుని ఎలా అట్రాక్ట్ చేస్తుందో మీరే చూస్తారు. ఒక మంచి బిర్యానీ ఆకు తీసుకోండి, మీ పూజ అంతా కంప్లీట్ చేసుకోండి, లేదా ఆ పూజ చేసేటప్పుడైనా ఓకే. ఒక శుభ్రంగా ఉన్నటువంటి ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాన్ని ముందే కడిగి తుడిచి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అందులోకి పచ్చకర్పూరం కొద్దిగా, దాన్ని మీరు పన్నీరుతో కలపండి. ఎందుకు? ఈ సుగంధ భరితమైన వస్తువులు ఎక్కడ ఉంటే లక్ష్మీ అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. మరి బిర్యానీ ఆకు ఎందుకు? బిర్యానీ ఆకు అంటే కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. బిర్యానీ ఆకుకి అంత శక్తి ఉంది. ఈ బిర్యానీ ఆకుకి ఈ పసుపులో పచ్చకర్పూరము, పన్నీరు వేసి కలిపిన పేస్ట్ ఏదైతే మిశ్రమం ఉందో ఆకుకి మొత్తం అప్లై చేసేయండి వెనక ముందు. ఆ తర్వాత కుంకుమతో శ్రీం అని రాయండి, శ్రీం అనే బీజాక్షరాన్ని రాయండి. అక్కడ పూజలో పెట్టేసి ఇంకా మీరు పూజ చేసుకోండి. ఈ ఆకు మీరు చేతిలో పట్టుకొని అమ్మకు మీ సంకల్పం ఏది ఉంది, మీ కోరిక ఏది ఉంది, డబ్బు పరంగా చెప్పుకోండి. డబ్బును అట్రాక్ట్ చేయాలి, డబ్బు సంపాదించే మార్గాలు నాకు చూపించమ్మా
వచ్చిన డబ్బు వృధా ఖర్చులు కాకుండా, అనవసరపు ఖర్చులు కాకుండా మా దగ్గర నిలబడేటట్టు చెయ్యి. వచ్చింది వచ్చినట్టే మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు అన్నదానికి లోటు ఉండకూడదు, నా దగ్గర లేదు అన్న మాటకు తావే ఉండకూడదు. అలాంటి ఒక స్థితి నాకు కల్పించు తల్లి అంటూ డబ్బు పరంగా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో చెప్పుకోండి. అప్పులుంటే అప్పులు తీరాలని, ఇలా మీకు రావాల్సిన డబ్బు ఉంటే వచ్చేటట్టు చెయ్యమని, ఇలా మీ సంకల్పాలన్నీ చెప్పుకొని మీ చేతిలో పట్టుకొని ఆ తర్వాత దాన్ని అమ్మవారి దగ్గర ఆ రోజు పూజలో ఉంచేసేయండి. ఇక దాన్ని మీరు తీసి మీ పర్సులో పెట్టుకోండి. ఇంతే మీరు చెయ్యాలి. మీ పర్సులో మీరు జాగ్రత్తగా విరిగిపోకుండా ఒక సైడ్ ఒక ఫోల్డర్లో పెట్టేసేయండి. మీరు ఈ పసుపు అది పర్స్కి అంటుకుంటుందంటే ఒక కవర్లో పెట్టి మీరు పెట్టుకోండి. మీరు ఇక్కడ బిర్యానీ ఆకు తీసుకోమనండి, పెద్దది తీసుకోకండి. చిన్నది ముచ్చటగా క్యూట్గా ఉన్న బిర్యానీ ఆకులు కూడా మనకు ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకోండి, మీ పర్సులో పట్టేంత సైజు. అలా మీరు జాగ్రత్తగా దాన్ని విరిగిపోకుండా చూసుకోండి. ఇలా మీరు గనుక పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారు అంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. మీ దగ్గర డబ్బు అనవసరంగా ఖర్చు కాదు. మీరు 10 రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట 5 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తారు, మిగతాది ఆగుతుంది. అలా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. వచ్చిన డబ్బు కూడా మళ్ళీ వెళ్ళిపోకుండా కాపాడుతుంది. అంత శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మేము పర్సులో పెట్టుకుని బయటకు వెళ్ళేవాళ్ళు ఓకే. ఇంకా మేము ఇంట్లో ఉంటామండి అంటే మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్లేస్లో పెట్టేయండి. దీన్ని బీరువాళ్ళనా, ఆడవాళ్ళు ఒక పోపుల డబ్బాలో పెట్టుకుంటారా, మీ పర్సులో మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారా, మీ ఇష్టం. బిజినెస్ చేసే వాళ్ళైతే మీ క్యాష్ బాక్స్ మీ గల్లా పెట్టెలో పెట్టుకోవచ్చు. అలా మీరు డబ్బుని ఎక్కడ పెడతారో ఆ ప్లేస్లో దీన్ని ఉంచండి. వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు సిరి సంపదలను, భోగ భాగ్యాలను ఇచ్చేటటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన వ్రతం, పూజ అది. అలాంటి అద్భుతమైన రోజున మర్చిపోకుండా చెయ్యండి. ఒకవేళ ఆ రోజు మేము వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయామండి, పూజ చేసుకోలేకపోయాం కొన్ని కారణాల వల్ల, ఏం చెయ్యాలి అన్నప్పుడు తర్వాత మంచి శుభ గడియలు ఎప్పుడు ఉంటాయి? హస్త నక్షత్రం ఉన్న రోజు, పుష్యమి నక్షత్రం ఉన్న రోజు, మంచి శుక్రవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సాయంత్రం గోధూళి వేళ పూజ చేసి ఇదే ప్రాసెస్ చేసి మీరు చేసుకోండి. ఒకవేళ మేము ఎక్కువ రోజులు ఈ బిర్యానీ ఆకు పాడైపోతుంది కదండి, ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆ తర్వాత ఆ రోజున అది ఎవరు తొక్కని చోట ఒక మొక్క మొదట్లో పూడ్చిపెట్టేసేయండి ఆ బిర్యానీ ఆకుని. ఆ తర్వాత ఈ హస్త నక్షత్రం లేదా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు శుక్రవారం రోజున మళ్ళీ మీరు ఇదే విధిగా చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఎక్కడ చెయ్యి పెట్టినా, ఎప్పుడు చెయ్యి పెట్టినా డబ్బుకి కొరత లేకుండా, మీ పర్సు ఖాళీ అవ్వకుండా మీ చేతికి అవసరాలకి డబ్బు అందుతూనే ఉంటుంది. మరి కోట్లలో రాకపోయినా రోజుకి 1000 నుంచి కూడా 1500, 2000 దాకా వస్తూనే ఉంటుంది. అసలు డబ్బే లేకుండా అల్లాడిపోతూ మీ పర్సు ఖాళీగా తిరుగుతున్న వాళ్ళకి రోజుకు 1000, 2000 దాకా అంటే మామూలు మాటలేం కాదు కదా. ట్రై చేయండి, చాలా సింపుల్. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.